మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి బికమ్. అంటే మనం ఏం తింటామో అదే మన బాడీ మనకి బయటకి బట్ ఇస్తుంది. 90% ఇదొద్దు అనుకుంటూ పోతే ఏం మిగలట్లేదని ఒక అది బాధ. వద్దు అనట్లేదు. పాలు విచ్ ఇస్ పాస్చరైజ్డ్ అండ్ చికెన్ నాటుకోడి తినండి, వద్దనట్లేదు కదా. దొరకట్లేదు చాలా మందికి. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ వి. రైట్ ఐ అండర్స్టాండ్. అదే అలాగే పొల్యూషన్, మనము అగైన్ మన పీల్చే గాలి, మనకి చేసేవన్నీ అన్నిటి నుంచి ఏమవుతుందంటే ప్లాస్టిక్స్, ఇవన్నీ వల్ల ఏదో డయాక్సిన్స్, సమ్ కైండ్ ఆఫ్ పిఎస్బీస్, ఇవన్నీ పాలిఫినైల్ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. వాటి నుంచి అవన్నీ మనం అబ్జార్బ్ చేసుకుంటాం. అది నువ్వు బుక్ ద్వారా కావచ్చు, తినే ద్వారా కావచ్చు, ఇవన్నీ డయాక్సిన్స్. ఇవేం చేస్తాయి? ఇవి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం. అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ని డిస్రప్ట్ చేస్తాయి. డిస్రప్ట్ అంటే ఏంటో నాశనం చేయటం వల్ల ఏమవుతుందంటే అది సరిగ్గా పనిచేయకుండా అవకతవకలతో పనిచేస్తుంది. అవకతవకలతో పనిచేస్తే ఏమవుతుంది? థైరాయిడ్ రావచ్చు, ప్రికాషన్స్ ప్యూబర్టీ రావచ్చు. ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మనకి ప్యూబర్టీ సైన్స్ తెలియాలి. అవునవును, అది ఇంపార్టెంట్. మీరు అందులో చిన్న శిశువులో అని చెప్పారు కదా, అది ఇంకా ఒకటి బ్రెస్ట్, ఒకటి బ్లీడింగ్ మనకి అమ్మాయిలో, హెయిర్, యాక్సిలరీ హెయిర్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ అనేది మనకి ఎడ్రినార్కి. నేను చెప్పాను ఎడ్రినల్ గ్రంథులు అని ఉంటాయి. అది ముందు జాగో నేను లేసున్నానని అది యాక్ట్ అవుతుంది. ఫస్ట్ అది యాక్ట్ అయిన 1 yearకి వి విల్ హ్యావ్ థీలార్కీ అంటే ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, నాడ్యూల్ డెవలప్మెంట్. అది అయిన 1 yearకి, ఇది న్యాచురల్ కోర్స్, ఇప్పుడు అన్నీ షార్ట్ అయిపోయినాయి. అదైన 1 yearకి ప్యూబార్కీ అంటే ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్. అదైన 1 yearకి మెనార్కీ అంటే మనం ఇచ్చే స్ట్రెస్ 7th క్లాస్ పిల్లల్లో లేక 5th క్లాస్ పిల్లల్లో మనం స్ట్రెస్ బాగా ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చే జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ చేయకుండా ఊబకాయం ఎక్కువ అవటం వల్ల శరీరంలో కొవ్వు నుంచి, చర్మం కింద ఉన్న కొవ్వు నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ముద్దుగా ఉంది కాదు ఇంపార్టెంట్. ఆ ముద్దుగా ఉండటం అనేది ఎంత డెలిటేరియస్ మనకు తెలుసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ విచ్ ఆర్ ఫార్మ్ పర్మనెంట్గా ఉంటాయి. ఆ ఫ్యాట్ సెల్ నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్. సో ఈ అన్నిటి మూలంగా మనకి ఇప్పుడు మనకి 6 yearsకి ఎడినార్కి, 7 yearsకి థీలార్కి, 8 yearsకి ప్యూబార్కి, అంటే 9 yearsకి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి, 5వ తరగతి. వాళ్ళకి మెంటల్గా మనం మెచ్యూరిటీ చేస్తున్నామా? మనం ఇళ్లలో మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని ఇంకా చిన్న పిల్లలని ట్రీట్ చేస్తున్నాం. మనకు వెస్ట్రన్ సైడ్ లాగా చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నీ. సో మెంటల్లీ వాళ్ళు చిన్నళ్ళు, ఫిజికల్లీ పెద్దగా అయిపోతున్నారు. సో వాట్ కెన్ హ్యాపెన్? ఫస్ట్ థింగ్ దే ఫీల్ కాన్షియస్ అబౌట్ దేర్ బాడీ. అంటే వాళ్ళ బాడీలో వచ్చిన, శరీరంలో వచ్చిన తేడాలని వాళ్ళని ఎలా తీసుకోవాలో వాళ్ళకే అర్థం కాదు. సో దే స్టార్ట్ టైట్గా బ్రెస్ట్ని చేసేయటము, అండ్ ఫ్రెండ్స్కి కనపడకుండా ఉండాలని చూడటము, వాళ్ళు ఏడ్పిస్తారని ఆత్మన్యూనత భావంతో ఉండటము, బ్యాక్ బెంచెస్, వాటి మీద కాన్సన్ట్రేట్ అవ్వటం వల్ల చదువులో వెనక్కి పడిపోతారు. అండ్ ఫిజికల్గా పెరగటము, మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది. అది ఇది ఒక అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలుసు పిల్లల మీద అబ్యూస్ తెలిసిన వాళ్ళే చేస్తారు, ఇంట్లో వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఆ గ్రోత్ కనిపిస్తుంది, మెంటలీ వాళ్ళకి తెలిసి ఉండదు, ఎదుగుండరు. అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని. ఏమని చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా, మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా, ఎనీథింగ్. సో ఇట్స్ అ పవర్ గేమ్. సో ఈ పిల్లలందరూ ఇది. సో ఈ మధ్య కొంచెం నేను చూసిన పాజిటివ్ పాయింట్ అంటే పేరెంట్స్ కొంచెం అవగాహనలోకి వచ్చి బ్రెస్ట్ డెవలప్మెంట్ రాగానే తీసుకొస్తున్నారు మన దగ్గరికి. సో దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆఫ్టర్ 2 decades, బట్ ఆల్మోస్ట్ 1.5 decade ఐ వుడ్ సే. రైట్. ఈ మోస్ట్ షాకింగ్ కేసు మీరు చూసింది 4 months బేబీ. 4 months బేబీ ఏ సిమ్టమ్స్ తీసుకొచ్చారు? బ్రెస్ట్ డెవలప్మెంట్. తల్లికి అసలు అర్థం కాలేదు, ఏంటిది బ్రెస్ట్ ఇలా డెవలప్ అయిపోతుంది, మంచి పాలు ఇస్తున్నాం, మంచిది ఇస్తున్నాం. సో ఆ తల్లికి ఏమైందంటే తన పాలు రాక బయట పాలులో శుద్ధమైంది అనుకుని పాపం గేదె పాలు. మరి డబ్బా పాలు బెటర్ అంటారా? దట్ ఈస్ ఫార్ములా ఫీడ్ విచ్ డజంట్ హ్యావ్ హార్మోన్స్ ఇన్ ఇట్. సో పీడియాట్రిషియన్ ఏం చెప్తే అది ఇవ్వండి. అన్నిటికన్నా ఐ ఫీల్ పాస్చరైజ్డ్ మిల్క్ ఇస్ ద బెస్ట్ పాస్చరైజ్డ్ మిల్క్. రైట్. బట్ ఇఫ్ దేస్ అవన్నీ యాడ్ చేస్తారు కదా మనకి, అన్ని బేబీస్కి ఏవి కావాలో అవన్నీ, వాటిని మనం ఫోర్టిఫికేషన్ అంటాం. సో అది మన పీడియాట్రిషియన్ విల్ ఏది బెటరు అనేది. ఏది కూడా అతి మంచిది కాదు. అది పిల్లల డాక్టర్ ఏం చెప్తే అది చేయటం అనేది మనం చేయాలి. రైట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా, అంటే ఉదాహరణకి స్టిమ్యులస్ కావాలి దేనికైనా, బ్రెయిన్ రిలీజ్ చేయాలంటే ఏదైనా, మనకుండే కంటెంట్, ద కైండ్ ఆఫ్ కంటెంట్ వీఆర్ కన్జ్యూమింగ్, చుట్టూ ఉండే వాతావరణంలో కూడా ఇదివరకు అమ్మా నాన్న కూడా కొంచెం ఒక విధమైన ఒక బిడియంతో దూరంగా ఉండేవాడు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలు మీద పడ్డాలు ఇలాంటివన్నీ ఈ కన్ఫ్యూజన్లో కూడా పిల్లలు ఉంటున్నారు అంటున్నారు. నేను ఒకటి గుర్తు చేయనా మీకు స్వప్న? చిన్నప్పుడు ఇంకా ముందు అప్పుడు పెద్దమ్మాయి అయిందంటే మిగతా పిల్లలు తొందరగా అయిపోతారు అనేవాళ్ళు. ద స్మెల్ ఆఫ్ ద బ్లడ్, స్మెల్ ఆఫ్ ద పీరియడ్
విల్ స్టిమ్యులేట్ అగైన్. అంటే అలాంటివన్నీ కూడా మన చుట్టుపక్కల పిల్లలు ఏ ఏజ్లో ఉన్నారు దాన్ని బట్టి కూడా మన పిట్యూటరీ ఇది అవుతుంది. చాలా సెన్సిటివ్ హైపోథాలమస్ అనేది మన థాట్ ప్రాసెస్ విల్ స్టిమ్యులేట్. ఓకే, సో నేను ఎప్పుడు అది ఫెరమోన్స్ రిలీజ్ కానీ అన్నీ దే ఆల్ హ్యావ్ ఇంటరాక్షన్. అవును. సో సోషల్ మీడియా, సీయింగ్ పోర్న్ అండ్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ హ్యాపెన్. సినిమాలు చాలు, పూర్వం దాకా వెళ్ళక్కర్లేదు, మనం ఇప్పుడు చిన్న సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. అదే ఇవన్నీ ఒక భావోద్వేగాల్ని, హార్మోన్స్ విల్ లీడ్ టు దట్ అండ్ దీస్ విల్ లీడ్ టు రిలీజ్ ఆఫ్ హార్మోన్స్. సో ఇవన్నీ మనకి ఒక విషయస్ సైకిల్ అనమాట. సో మనము చిన్న చిన్న పిల్లలు వేసే డాన్స్లు అవి చూస్తే మనం షాక్లోకి వెళ్తాం, ఇవేంటి అవేంటి అనేసి. వాళ్ళకి అప్పుడు అర్థం కూడా కాదు అవి అలా తప్పు స్టెప్స్ అంటే తప్పు అనేది జడ్జ్మెంటల్ కాదు, కానీ ఇట్ ఈస్ లైక్ దానివల్ల అవతల మనిషిలో ఎలాంటి భావాలు వస్తున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాదు ఆ పిల్లలకి. అంతే కదా అది. సో వాళ్ళకి ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, వాళ్ళ బ్రెయిన్లో ఏమి ఉండకపోవచ్చు. బట్ అదర్ పర్సన్ వీ డోంట్ నో, వీ కెనాట్ ట్రస్ట్ అదర్స్. మనల్ని మనం నమ్మచ్చు కానీ అదర్ నమ్మలేము అనేది నేను చెప్పేది. సో పేరెంట్స్ హ్యావ్ టు బి కేర్ఫుల్. అది మన బాధ్యత ఒక పేరెంట్గా. పిల్లల్ని సెక్యూర్గా మనం అందరం కూడా వాళ్ళని సెక్యూర్గా పెంచాలని అనుకుంటాం. వాటిల్లో చేసే తప్పులు ఇలాంటివన్నీ. సో మనకి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇలాంటివి ఎంతవరకు, బికాజ్ అన్ని వదిలేసి కూరగాయలు పళ్ళు తింటానంటే కూడా ఇందాకే చెప్పాను, రొయ్యల పెంపకంలో వేయటము, ఫర్టిలైజర్స్ వేసేయటము, వాటన్నిట్లో కూడా పిఎస్బీస్ అండ్ ద డయాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. మనం తినే ఆహారం కూడా విషపూరితం. అంటే విషం అంటే డైరెక్ట్ విషం కాదు, దీస్ ఆర్ ఆల్ విచ్ ఆర్ టాక్సిక్ ఫర్ అవర్ బాడీ. అందుకే ఏది ఉడకపెట్టకుండా తినద్దు అనేది. ఏది కూడా వి షుడ్ లుక్ ఎట్ అవి ఎట్లా చేయాలంటే, ఎంత హీట్ చేయాలంటే అవి బ్రేక్ అవ్వాలి. కానీ నేను షాక్ అవుతున్నది ఏంటంటే, ఒక 4 నెలల పసికందు ఎంత గేదె పాలు తాగేస్తుంటే మాత్రం ఆ బాడీకి అంతే చాలు కదమ్మా. అది నాకు అర్థం. ఆహో, అది ఇప్పుడు ఎంత బాడీ వెయిట్ బట్టి అది అంత అవసరం. సో ఆ పాపకి అది చాలా ఎక్కువ, అండ్ ఆల్రెడీ అది బొద్దు పాప. సో మోర్ ఈస్ట్రోజన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం లోపల నుంచైనా ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వాలి, బయట నుంచైనా ఈస్ట్రోజన్ ఇవ్వాలి. రైట్, అర్థమవుతుంది కదా. లోపల నుంచి ఎలా వస్తుంది? అండాశయాల నుంచి రిలీజ్ అవుతుంది. అది ఎందుకు వస్తుంది? మన థాట్ ప్రాసెస్, మనం చూసేది, మన పీల్చే నోస్ నుంచి పీల్చేది, ప్లస్ మన శరీరంలో ఉండే సహజ సిద్ధమైన మన ఇది ఏమంటే ఫ్యాట్, అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, అడ్రినల్స్ సిక్రీట్ అవటం, ద టైమ్ విచ్ ఈస్ సపోజ్ టు కమ్. ఇది రైట్. బయట నుంచి మనం ఇచ్చే దాంట్లో ఇన్అడ్వర్టెంట్గా కానీ ఈస్ట్రోజన్ ఇవస్తే, ఎస్పెషలీ మన దేశంలో ఏంటంటే ఏదైనా మంచిది అంటే అతి. సోయా మంచిది అని పొరపాటున ఒక్కసారి ఎవరో అన్నారు. సోయా ఓకే, మెనపాజ్ వాళ్ళకి మంచిది. మెనపాజ్లో ఎందుకు మంచిది అన్నాము? మెనపాజ్లో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. సో సోయా తీసుకుంటే కొంచెం ఈస్ట్రోజన్ ఉంటుంది సోయా, అది ఆ శరీరానికి ఇనఫ్ కొంచెం. అవును, సోయా న్యూట్రిలా, సోయా అది, సోయా ఇది చంక్స్, సోయా మిల్క్. చిన్న పిల్లలకి సోయా మిల్క్ ఇవ్వడం ఏంటి? దట్ ఈస్ అగైన్ ఎ కల్ప్రిట్. దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇన్ ఇట్. అయితే అది దానివల్ల కూడా, అంటే సోయా ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ గా అనుకుంటున్నాం. ఎంత లిమిట్ ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కూడా ఏదన్నా అధికంగా తీసుకోవటం అనేది ఇట్ ఈస్ లైక్ విషం ఫర్ అవర్ బాడీ. వెన్ ఐ సే విషం, ఇట్స్ నాట్ ద పాయిజన్ బట్ ఎనీథింగ్ విచ్ ఇస్ మోర్ ఇస్ డెఫినెట్లీ పాయిజన్. సో ఇవాళ మీకు ఒక ట్రే ఆఫ్ ఫుడ్ నేను చూపించబోతున్నాను. ఆ ట్రే మేము స్పెసిఫిక్గా తెప్పించాం. హెల్త్ అంటే జంక్ ఫుడ్ అంటున్నాం, ఇవన్నీ చూడడానికి దాదాపుగా మనకి హెల్దీ ఫుడ్ అని అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్ కోర్స్, ఇది అంటే ఇప్పుడు పాలు, ఇది పాల గ్లాసు మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఫస్ట్ థింగ్ ఇస్ పాలు ఇస్ వెరీ గుడ్. పాలు ఎవ్రీ కిడ్ షుడ్ టేక్. ఎందుకంటే అంటారు 2-3 గ్లాసులు, 1 in the morning 1 in the evening is good enough. కానీ అది ఎందుకు వాడుతున్నాం మనం? బోన్స్ బాగుండాలి అని, కాల్షియం బాగుండాలి అని.